దండేడి మండల కేంద్రానికి సంబంధించిన మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ జితేందర్ రెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు. ఈ రోజు సిలిండర్ 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. మీరు ఒక గ్రామానికి పరిమితం కాదు, ఎందుకంటే ఈ మండల ప్రజలు మిమ్మల్ని మరో విధంగా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే అతి తొందరలోనే జెడ్పీటీసీ బరిలో దిగబోతున్నాడు. మా నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో నేను మండల బాధ్యతగా ఉన్నా. హలో, హాయ్, నమస్తే. మనం ప్రస్తుతం అయితే గన్నేడు మండల కేంద్రంలో అయితే ఉన్నాం. ఇది వచ్చేసి పరిగి నియోజకవర్గ కేంద్రానికి అయితే వస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు గన్నేడు మండల కేంద్రానికి సంబంధించిన మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ జితేందర్ రెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఒక సంవత్సరం అయితే కావస్తా ఉంది కదా, మరి ఏ కార్యక్రమాలు చేశారు? అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ అధికారంలో అంత టర్ములో ఉన్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా అయితే జితేందర్ రెడ్డి గారు గెలవడం జరిగింది. మరి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మరి అన్నగారి పేరు బలంగా వినబడతా ఉంది. మండలంలో అడుగు పెట్టబోతున్నాడు ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. మరి ఎంతవరకు వాస్తవమైన కొన్ని విషయాల గురించి ఇక్కడ జితేందర్ రెడ్డి గారు మండల కాంగ్రెస్ పార్టీ గన్నేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితే మన దగ్గర అడిగి తెలుసుకున్నాం. ఈరోజు సర్పంచ్ ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఉంటే అదే వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఈరోజు ఉప సర్పంచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు. కానీ మీరు ఎందుకు చేయలేకపోయారు? ఒక దళితులకి ఎందుకు ఇచ్చారన్న ఇదంతా తెలియాలి మండలంలో. మొట్టమొదటి నుంచి కూడా వాస్తవానికి నాకు కుల మత భేదం అనేటువంటిది లేదు. అంటే ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా మా ఎస్సీలు అంటే నా దేవుడు లేదు. ఎందుకంటే నేను ఈరోజు ఇంకా ఓపెన్గా చెప్పాల్సిన అవసరం వచ్చింది. నా లాంగ్వేజ్ కూడా కొన్ని దురుసు లాంగ్వేజ్. అంటే నేను కొన్ని పంచాలు చెప్తున్నప్పుడు కానీ ఒక చేసినప్పుడు కూడా నేను దురుసుగా మాట్లాడినా నన్ను వాళ్ళందరూ కూడా ఏనాడు ఒక మాట కూడా అనలే. మా మంచి కూడా చెప్తున్నాడు కదా, మా మంచి విషయాలే చెప్తున్నాడు కదా. ఇంకోటి ఏ పంచాలైనా ఈ చుట్టుముట్టు 2-3 ఊర్లలో నేనే మ్యాక్సిమం డీల్ చేస్తా. అంటే మనం ₹1 కలెక్షన్ చెయ్యం. మన సొంత పెట్రోల్ మన సొంత ఖర్చు పెట్టుకునే వాళ్ళ ప్రజలకు సేవ చేస్తున్నాం. కాబట్టి వారికి మా పై ఉన్నటువంటి నమ్మకంతో ఉన్నా. ఎస్సీల కంటే నేను వాస్తవానికి కూడా ఏంటంటే ఒక ఓసీ సర్పంచ్ ఉన్నప్పుడు ఒక మహిళ వార్డు మెంబర్ ఉండే, ఆమెను చేయాలని దళితులకు మంచి అవకాశం ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆమెని ఉప సర్పంచం చేస్తే మా దగ్గర ఉన్న ప్రతిపక్షాలు ఒక ఎస్సీ మహిళను చూడకుండా ఆమె మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. కానీ అవిశ్వాసం పెట్టినా నేను జంకలేదు, ఆమె పదవిని నేను పోనీయలేదు. అంటే మా వద్ద బీఎస్పీ నాయకులు ఎవరైతే ఉండేవో ఆనాడు వాళ్ళకి ఎస్సీలు అంటే గౌరవం లేదు. ఎవరైతే వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ సొంత పనుల కోసం పాకులాడేటువంటి నాయకులు తప్ప ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడే వ్యక్తులు కాదు. ఈరోజు ముఖ్యంగా నేను చెప్తున్నా, ఎవరన్నా తెలుసుకోండి. నేను ఒక సర్పంచ్ అయిన తర్వాత, సర్పంచ్ కాకుండా ముందు మొట్టమొదటగా సల్కర్పేటకు ఒక ఆమ్లెట్ ఉండే మాల గుడిసెలు, దానికి రోడ్డు సౌకర్యం లేదు. అంటే దానికి ఒక ఎలాంటి బాట కూడా లేదు, దాదాపు 3 కిలోమీటర్ల దూరం. కానీ నేను వచ్చిన తర్వాత ప్రజలకు అంటే మా ఊరు రైతులకు ఉపయోగపడుతుంది, ప్లస్ వాళ్ళకు పోయే దారి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కన్వీనియన్స్ చేసి 20 ఫీట్ల రోడ్డు నేను ఆడికి వేయడమే నా విజయం. దాని తర్వాత సల్కర్పేట ఎస్సీ భూములు నేను అనుకోని సల్కర్పేట పీర్లబండ రోడ్డు కనెక్టివిటీ ఇచ్చింది నేనే. అంతర్గంగ నుంచి పీర్లబండ కనెక్టివిటీ రోడ్డు ఇచ్చింది నేనే. సగర్వంగా చెప్తున్నా, నా సొంత అభిప్రాయం, నా సొంతం. ఈరోజు సల్కర్పేటలో ఎవరు ఊహించలే ఇంత గొప్ప అంగడి చేస్తాడని. నా ఊరి ప్రజల సహకారంతో
ఇక్కడ గొప్ప అంగడి చేయడం జరిగింది. ఈరోజు సర్కర్పేట అంగడి అంటేనే అన్ని రకాల వస్తువులు, చేపలు కానీ, మాంసం కానీ, కూరగాయలు కానీ అన్ని దొరికేటువంటి పరిస్థితి ఈరోజు సర్కర్పేట కల్పించిన, అది నా ఘనతనే నేను భావిస్తా ఉన్నా. ఇంకొక విషయం, మీరు ఒక గ్రామానికి పరిమితం కాదు. ఎందుకంటే ఈ మండల ప్రజలు మిమ్మల్ని మరో విధంగా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే అతి తొందరలోనే జెడ్పీటీసీ బరిలో దిగబోతున్నాడు మా జితేందర్ రెడ్డి గారు అనే ఒక వార్త అయితే ఈ మండల పరిధిలో అయితే బలంగా వినబడతా ఉంది. అంటే ఇప్పుడు మీ సేవ కార్యక్రమాలు టోటల్ గా చూసుకుంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు చేశారు, ఇప్పుడు మండలానికి ఆ సేవ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయనా? ఒక్కటి మాత్రం వాస్తవం, పదవి అనేటువంటిది అందరికీ ఆశ. కానీ నేను ఒక క్రమశిక్షణ కలిగిన నాయకునిగా పార్టీ ఆదేశానుసారం మండల నాయకులు అందరు సమిష్టి ఆలోచన విధానంతో అవకాశం వస్తే నిలబడడం ఆలోచన ఉంది. కానీ నేను అయితా అని ముందు చెప్పేటువంటి అహంభావం కానీ ఆలోచన కానీ నాకు లేదు. మా నాయకులు అందరూ ఆశీర్వదించి, మీరు ఇంకా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మీకు అవకాశం వచ్చింది, మేమందరూ సహాయం చేస్తాం, మీరు నిలబడడానికి తయారున్నా, కానీ నేను కావాలి, నేనే ఉన్నా రేస్లా అని చెప్పేటువంటి భావన నాకు లేదు. ఇంకోటి, మాకు అధిష్టానంలో మా నాయకులు ఉన్నాడు, గౌరవ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆలోచన విధానాన్ని నేను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ఆలోచన నాకు లేదు. అన్నా, మీకు లేకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గండిని మండల ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే మండలంలో కొన్ని చర్చ జరిపినప్పుడు మీ పేరు ప్రస్తావన ఎక్కువగా వస్తూ ఉంది. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటి రెప్పలా కాపాడుతూ ఇక్కడ ఉన్నటువంటి మండలానికి మీ సేవా కార్యక్రమాలకు అందించారని ఒక వార్త వినబడతా ఉంది. అదేవిధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి కూడా ఒక ప్రస్తావన, జెడ్పీటీసీ బరిలో ఉంటాడు, కంపల్సరీగా మేము గెలిపించుకుంటామని ఒక వార్త అయితే వినబడతా ఉందన్న, దాని గురించి ఒక్కటి మాత్రం, ఫస్ట్ మా నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆయన ఆధ్వర్యంలో నేను మండల బాధ్యతగా ఉన్నా. వాస్తవానికి ఏంటంటే ఈరోజు గండిని మండలానికి అభివృద్ధి నిధులు తీసుకురావడంలో కొద్దిగా శ్రమ చేస్తున్న మాట వాస్తవం. అయితే ఈరోజు మా నాయకుడు చదవడం వల్ల ఒక గండికు ఒక నవోదయ స్కూల్ తీసుకొస్తున్నామంటే ఈ అభివృద్ధికి బాట. అంటే అది నాయకుని చదవ వల్ల, అది నా ఇది కాదు. అంటే మాకున్న నాయకుని ఆసరా చేసుకొని ఈ మండలాన్ని, ఈ ఊర్లని, ఇదిని అభివృద్ధి పరచాలన్న ఆలోచన మాత్రం నాకుంది. ఆ దిశలోనే ప్రయత్నం చేస్తున్నా, ఆ దిశలోనే ముందుకు పోతున్నా. కొన్ని అవాంతరాలు ఎదురైనా కూడా అధిగమిస్తాననే నమ్మకం నాకుంది. అలా ఇంకొక విషయం ముఖ్యంగా మీకు చెప్పాలి, ఈ సంవత్సరం పాలనలోనే ఈ మండల అభివృద్ధి అంటే మీకు చెప్తా. ఫస్ట్ గెలిచిన వెంబడే మండలానికి 1 కోటి రూపాయలు ఎన్ఆర్జీసీ రోడ్లు తీసుకురాగలిగినాం. ఈ మండలం మొత్తంలో ప్రతి గ్రామంలో ఒక బోరు మోటారు బిగించడం జరిగింది. దాదాపు 1,50,00,000 పెట్టి ఈ దాహర్తిని ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని దాహర్తి తీర్చడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేసిండ్రు. వాస్తవానికి గండిని మహమ్మదాబాద్ మండలంలో వేసిన బోర్లు మిగతా మండలాలు వేయలేదు. అంటే దీన్ని మా 2 మండల అధ్యక్షుల శ్రమనే అనుకుంటాం. అంటే మేము అడుగుతానే కదా నాయకుడు ఇచ్చేది, కాబట్టి మేము అడిగినాము, ఆయన ఇచ్చిండు. మా నాయకుల యొక్క ఆలోచన విధానం అంటే అందరు సపోర్ట్ తీసుకొని అందరి ఆలోచన విధానాన్ని నేను అమలు పరుస్తాను. కాబట్టి ఆ విషయంలో ముందుంటాం. దాని తర్వాత ఇప్పుడు కూడా ఫస్ట్ 2 మండలాలకు 2 కోట్లు వచ్చినాయి. దాని తర్వాత నా ఆలోచన, అన్న మంత్రిని అడిగితే ఇంకొక 2 కోట్లు వస్తాయని నేను అడిగిన వెంబడే తన మంత్రికి ఫోన్ చేసిండు. మళ్ళా 2 కోట్లు అడిషనల్ శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు ఎంఆర్ఆర్ కానీ, సిఆర్ఆర్ కానీ, బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, రినివల్స్ కానీ అన్నీ కూడా అధిక సంఖ్యలో. నువ్వు ఉదాహరణకు మీకు చెప్తున్నా, వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. పగడాల నుంచి పరుగుల తాండకు రోడ్ కనెక్టివిటీ లేకుండే. ఈరోజు మనం బీటీ రోడ్ వేయగలుగుతున్నాం. పగడాల నుంచి తువగడ్డ తాండ ఉండే, తువగడ్డ తాండకు ఈరోజు బ్లాక్ టాప్ రోడ్ వేయగలిగినాం. దాని తర్వాత చెన్నై పల్కాలో రోడ్డు లేకుండే. చెన్నై పల్కాలో 3,60,00,000తో ఈరోజు బీటీ రోడ్ వేయగలుగుతాం. ఇది ఒక్క మండలంలోనే. అంటే అభివృద్ధి అనేటువంటిది శివరేణంగా జరుగుతుంది. ప్రజలు గ్రహిస్తున్నారు, లీడర్లు గ్రహిస్తున్నారు. ఏ లీడరు? బీజేపీ నాయకులు, బీఎస్పీ నాయకులు వాళ్ళు గ్రహిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి చేస్తే మంట. అంటే గతంలో వాళ్ళు ఏం చేసి వాళ్ళకి తెలుసు, మనం చేస్తుంటే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి అవాకులు చవాకులు తెలుసు కామన్. ఇంకోటి,
నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈ అభివృద్ధి ఇప్పుడు నేను ముఖ్యంగా ఈ నవోదయ అనేటువంటిది ఒక్కటి స్కూల్ కనుక గండిడి మండలం పడితే గండిడి మండలమే ఈ రాష్ట్రంలో ఎక్కడుంది గండిడు అనేటువంటి పరిస్థితి ఉంటుందని నేను ఇచ్చేస్తున్నా. ఈ విషయంలో రామ్మోహన్ రెడ్డి గారికి గండిడికి పిలిచి నేను పాలాభిషేకం చేయడం తథ్యం. అదే వస్తుందని ఆశిస్తున్నా, 100% అయిపోతుందని కూడా ఇస్తున్నాను. అన్న ఇంకొక విషయం, ముఖ్యమంత్రిని కూడా పిలుస్తాం. ముఖ్యమంత్రిని పిలిచి ఫౌండేషన్ వేయించి వాళ్ళకి పాలాభిషేకం వేసి గండిలకు ఇంకా అభివృద్ధి నిధులు అడిగి ఈ మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దామంటే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉంది నాకు. అన్న ఇంకొక విషయం అన్న, మీ ఎమ్మెల్యే గారు అతి తొందరలోనే మంత్రి పదవి రాబోతా ఉంది, చక్కర్లు అయితే కొడతా ఉంది ఈ విషయం. మరి ఈరోజు పక్కనే కొడంగల్ ఇక్కడ బిడ్డనే పక్కల కాన్ఫరెన్స్ బిడ్డనే సీఎంగా ఉన్నాడు. మరి నిధుల విషయంలో ఇక్కడ ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? మీరు మంచి క్వశ్చన్ అడిగిండ్రు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం మీద ఈ వివిధ రకాల గ్రాంట్ల మీద అవగాహన లేక సరియైన పద్ధతిలో సరియైన నిధులు ఈ మా కాన్స్టిట్యూన్సీకి తీసుకురావాలని నిక్కచ్చిగా చెప్పగలుగుతాను. దానికి ఉదాహరణ నీకు ముందే చెప్తున్నా. ఈరోజు గతంలో నంచడు నుంచి పరిగికి డబుల్ రోడ్డు వేయించిన ఘనత రామ్మోహన్ రెడ్డి. సైమల్టేనియస్ సేమ్ పీరియడ్లా ఇప్పుడు రంగారెడ్డిపల్లి నుంచి గర్సింగాపూర్ డబుల్ రోడ్డు అంటే దాదాపు 100 కోట్లతో వేస్తున్నాం. తర్వాత పరిగి నుంచి వికారాబాద్ డబుల్ రోడ్, పరిగి నుంచి షాద్నగర్ డబుల్ రోడ్ అంటే దాదాపు ఒక్క నెల లోపలనే 440 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత గౌరవ రామ్మోహన్ రెడ్డి కాదా? ఇది అభివృద్ధి కాదా? ఇది పర్మనెంట్ అభివృద్ధి కదా. ఇంకోటి, గత పాలకులు మొత్తం నేను ఒక సర్పంచ్గా ఉండి గతంలో ఉన్న పాలకుల పొరపాటు వల్ల ఈ 2 మండలాలు మామూలుకు పోవడం జరిగింది. జోన్ కూడా జోగులాంబ జోన్గా మారడం జరిగింది. ఈరోజు ఇప్పుడు ఉద్యోగాలు మేము వేసినప్పుడు నష్టపోయినప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మాకు ఆ బాధ. వాళ్ళ ఉద్యోగాలే వాళ్ళకి వెళ్ళలేదు. మేము వచ్చిన ఏమన్నా 50,000 ఉద్యోగాలు ఇచ్చినా మా ఇప్పుడు విద్యార్థులు ఎస్ఎల్ జాబులు నష్టపోయినాం, టీచర్ జాబులు నష్టపోయినాం, ఈ రకంగా నష్టం వస్తుంది ఇప్పుడు చెప్తుండ్రు. కానీ గతంలో నేను ఫస్ట్ జనరల్ బాడీలో ఫస్ట్ క్వశ్చన్ గౌరవ్ మహేష్ రెడ్డి గారికి, అన్నా తప్పిదం ఎవరిదైనా సరే ఈ మండలాలు మామూలు కలిసినాయి, దయచేసి ముఖ్యమంత్రి మీరే ఉన్నారు, ఎమ్మెల్యే మీరే ఉన్నారు, అంతా మీరే ఉన్నారు, ఈ 2 మండలాలు ప్రజల కోరిక మేరకు వికారాబాద్ కలుపుమని చెప్తే జనరల్ బాడీలో విత్-ఇన్ 3 days అయిపోతుంది, వీక్ డేస్ అయిపోతుంది నాకు చెప్పింది. 2 జనరల్ బాడీని సేమ్ క్వశ్చన్ అది చేసి అయిపోతుంది జితేందర్, అయిపోతుందని చెప్పగలిగాడు. కానీ చేయలే. కానీ మా విజన్ ఉన్న నాయకుడు ఇక్కడ ఈ 2 మండలాల విద్యార్థుల యొక్క ఆలోచన విధానాన్ని ఫస్ట్ అసెంబ్లీలో అభిప్రాయాన్ని క్వశ్చన్ని ఈ 2 మండలాల ఆలోచన విధానాన్ని గొంతెత్తి చెప్పగలిగిండు, అసెంబ్లీలో చెప్పగలిగిండు. మీరు రికార్డు తీసుకుని తెలుస్తుంది. దాని తర్వాత ఆ దిశలో ప్రయత్నం చేస్తున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ లోకల్ బాడీ సెలక్షన్స్ వెంబడే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కలుపులని నేను అడిగినప్పుడు చెప్పిన మాట వాస్తవం. కాబట్టి ఇంకోటి, మా నాయకుల కృషి వల్లనే ఈ వికారాబాద్ జిల్లాను తీసుకుపోయి మొత్తం జోగులాంబలో కలిపితే మా నాయకుల కృషి వల్లనే మా 2 మండలాలు తప్ప మిగతా మండలాలు మొత్తం వికారాబాద్ పోయినాయి, మా 2 మండలాలు మిగిలిపోయినాయి. దానికి కారణం వాళ్ళు కాదా అన్న? ఇంకొక విషయం అన్న, ఈరోజు ఎవరో ఒకరు వ్యాపారం చేసుకుంటా ఉంటారు. మరి అలాంటి వ్యాపారం చేసుకున్న అభిమాన నాయకుడు, ఉదాహరణకు మీరున్నారు జితేందర్ రెడ్డి గారు, మీరు మీ అభిమాన మీ కార్యకర్తలు కూడా ఉంటారు, మీ ఫోటో పెట్టుకొని ఏదైనా టీ స్టాల్ కానీ ఏదైనా నడుపుతూ ఉంటే వాళ్ళపైన ఎవరైనా దౌర్జన్యంగా తీసేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు కేటీఆర్ విషయంలో అదే జరుగుతూ ఉంటా. నేను వచ్చినాకనే నా చేతుల మీదుగా ఇప్పుడు మీరు రంగారెడ్డిపల్లి మధ్యలో టీ స్టాల్స్ చూస్తున్నారు, బేకరీలు చూస్తున్నారు, నాతోనే జరిగినాయి. నేనే ఇనాగ్రేషన్ చేసిన. వాళ్ళు మంచిగా ఉన్నారు,
ఇంకోటి అవతల పార్టీ వాళ్ళైనా కూడా నేనంటే కొంత గౌరవం ఉన్నమాట వాస్తవం. నా పిల్లలు షాప్స్ నడుపుకుంటే వాళ్ళు చేసేంత ధైర్యం కూడా చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. వైద్యుత అంటే నేనేదో వాళ్ళకి తెలుసు కాబట్టి. ఓకే, ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఒక మండల అధ్యక్షుడిగా, మన గ్రామ పార్టీ అధ్యక్షునిగా ఏం చెప్తారా? మొట్టమొదటిగా మా నాయకుని గురించి చెప్పాలంటే ఆయనకున్న విద్య. ఆయన రాజకీయ చురుకుగా పాల్గొంటూనే డబుల్ పిహెచ్డీ తీసుకున్నాడు. తర్వాత ఆయనకున్న దానగుణం మీకు తెలుసో లేదో, మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ఈ కాన్స్టిట్యున్సీలోని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పని అనే తరుణం లోపల మా నాయకుడు రావడం జరిగింది. తనకున్న సొంత డబ్బులను తృణప్రాయంగా బీద వాళ్ళకు డబ్బులు పంచి వాళ్ళని ఆడుకొని, పంచడం అంటే వాళ్ళని ఆడుకొని, ఒక తోన బర్రె చనిపోయింది, ఒక 5 ఇన్సిడెంట్ బర్రె చనిపోయింది, కొత్త బర్రె చేయడం జరిగింది. ఒక బీద వాళ్ళకి పెళ్ళి అయింది, పైసలు లేవు, డబ్బులు సాయం చేయగలరు. అంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల యొక్క అవసరాలను తీర్చగలిగిన నాయకుడు కాబట్టి మా నాయకుడు మేము మంచి నాయకుడు అంటున్నాం. ఈ రోజు వరకు కూడా మా నాయకుడికి ఈయన కనెక్షన్ చేసిండు, ఈయన 50 కోట్లు, నిన్న 10 కోట్లు, కానీ గత పాలకు ఉందా ఆ పేరు, కానీ మా నాయకుడు లేదు. అందుకని మా నాయకుడిని మేము రాజకీయ హీరో అని అనుకుంటున్నాం. ఎందుకంటే మా నాయకుడిని మేము గౌరవిస్తేనే మా గౌరవం పెరుగుతుంది, మా నాయకుడి యొక్క గౌరవం పెరుగుతుంది. కాబట్టి మా నాయకుడు కాబోయే మంత్రి కూడా మా నాయకుడు మేము సదా గౌరవిస్తాం. ఆయన ఆలోచనలను ప్రజల్లోకి తీసుకుపోతాం, ఆయన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకుపోతాం, ఆయనని ఎప్పుడు కూడా విజయ పతాకంలో నడిపిస్తామని నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. అన్న, ఇంకొక విషయం అన్న, లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మనం మాట్లాడుకుందాం. టోటల్ గా చూసుకున్నట్టయితే జెడ్పీటీసీ బరిలో మీరు ఉండబోతున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మండల ప్రజలు మిమ్మల్ని ఆశీర్వాదం గెలిపిస్తే ముఖ్యంగా చేసే కార్యక్రమాలు ఏం మిగిలినాయి, ఏం చేసేయగలుగుతారు? అయితే అవకాశం వచ్చి మా మండల నాయకులు అందరూ సపోర్ట్ తీసుకొని, ఒకవేళ నేను జడ్పీటీసీ అయితే నాకు ఒక విజన్ ఉంది. ఏంటంటే మా గండేడి మండలంలో మొట్టమొదటిగా నాకున్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం నా తలపై ఉన్నటువంటి భారం ఈ జడ్పీటీసీతో పాటు ఎంపీపీ గెలిపించాలి, అందరు సర్పంచ్లను గెలిపించాలి, అధిక భాగం యునానిమస్గా గెలిపించాలంటే ఆలోచన మాత్రం ఉన్నది. దాని తర్వాత ఒకవేళ నాకు అవకాశం వచ్చిన జడ్పీటీసీ అయితే ఈ మండలాన్ని నేను చెప్తున్నా కదా, నా చేతినంత మట్టుకు అభివృద్ధి నిధులను తీసుకొచ్చి ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడానికి నా వంతు నేను నా గ్రామాన్ని ఏ రకంగా చేసినో ఈ మండలాన్ని కూడా ఆ రకంగా చేస్తానని మీకు చెప్తాను. నా చిన్న గ్రామంలో మీకు తెలియదు, ఈ రోజు ఇప్పటికే నేను 1 కోటి రూపాయలు డెవలప్మెంట్ చేసింటాను. అంటే అందరికీ వస్తుందా తర్వాత విషయం, కానీ నా ఆలోచన ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఈ గ్రామంలో సంథింగ్ ఏదో చేయాలని ఆలోచనతో పోయింది కాబట్టి నేను అన్ని సాధించగలిగిన, మా గ్రామానికి సవాలిపోయే అవసరాలు అన్ని తీర్చగలిగిన. ఈరోజు ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేసుకోగలిగిన, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసుకోగలిగిన, ఒక డీటీసీ లేఅవుట్ చేపించి డెవలప్మెంట్ చేసి గ్రామ పంచాయతీకి ఒక 1000 గజాల స్థలాన్ని ఇచ్చేయగలిగిన. అంటే ఏదైనా నా గ్రామానికి ఏదో చేయాలి అనే తపనతోనే పోతున్నాం. కాబట్టి ఈరోజు వాస్తవానికి హరిజనులకు, ఓసీలకు హనుమంతు అంటే మాతో టెంపుల్, గల్లీకి ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ ఒక టెంపుల్ లేదు. ఈ మధ్యకాలం నేను శాంక్షన్ తీసుకోగలిగిన ఒక టెంపుల్. అంటే అన్ని రకాలుగా నా గ్రామాన్ని ఏ రకంగా డెవలప్ చేయగలిగినో, అవకాశం వస్తే 100% మా నాయకుని యొక్క సహాయ సహకారం తీసుకొని అన్ని మండలాల కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ మండలాన్ని అభివృద్ధిలో నడపడంలో నేను ముందంగా ఉంటానని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అన్న, ఇంకొక విషయం అన్న, లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి అతి తొందరలో రాబోతా ఉంది సర్పంచ్ ఎలక్షన్స్, అదేవిధంగా ఎంపీటీసీ అన్న. ఇక్కడ ఎవరైతే పార్టీ జెండా పట్టినటువంటి వ్యక్తులకు, కార్యకర్తలకు మీరు అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అభ్యర్థిగా? లేదంటే అక్కడ పార్టీ నుంచి యువతలకు వచ్చినటువంటి అభ్యర్థులకు అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? నేను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ నాయకునిగా మొదటి నుంచి కూడా బలమైన వాదన నాది ఏంటంటే, గౌరవ రామరెడ్డి ముందర కానీ డీసీసీలలో కానీ ఎక్కడైనా కానీ నేను చెప్పిన విధానం ఏంటంటే, మొదటి నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తులకే పార్టీ పదవులు లభించాలి ఈజ్ మై స్లోగన్. తర్వాత అప్పుడు లేదంటే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి.
కానీ మొట్టమొదటిగా పార్టీలో అవకాశం కోసం చాలా మంది మారవచ్చు. ఓకే. కానీ మేము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కేసులైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, ఎన్ని ఇబ్బందులైనా, మేము సర్పంచినప్పుడు డబ్బులు పెట్టుకున్న డబ్బులు కూడా మాకు నియోజకవర్గం కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీని కాపాడాలి, ఒక సర్పంచ్ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండాలి. ఆనాడు కూడా మా సమిష్టి నాయకత్వంలో, అంటే మా మండలం ఉన్నటువంటి అందరి నాయకుల సహకారంతో ఉమ్మడి మా మండలంలో 22 మంది సర్పంచులు ఆ టైంలో గెలిచినామండి. కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ ఉనికి పోనీయలే. ఓకే. మీకు తెలుసు, లోకల్ బాడీ ఎలక్షన్ లో సొంతం డబ్బులు పెట్టి గెలవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు ఒక రూపాయి ఇయ్యరు. ఆ టైంలో కూడా మనం పార్టీని కాపాడినాం. కాబట్టి అటువంటి పార్టీని నమ్ముకున్న వాళ్ళకే, పార్టీని మారినటువంటి వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అందరినీ కూడా మా నాయకుడితో మీ ముఖంగా మోస్తున్నా మా నాయకుడిని కూడా ఆ రకంగా మీరు అందరిని ఒప్పించి మెప్పించి ఆ నాయకులను మీరు చేస్తేనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. గండీడు మండలాన్ని నవోదయ స్కూల్ అడిగిన వెంబడే మా నాయకుడు గండీడు మండలాన్ని యాక్సెప్ట్ చేసినందుకు వారికి శిరస్సు వంటి పాదాభివందనం తెలియజేస్తూ, ముఖ్యంగా అది నా సల్కర్పల్లి గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని నేను నిజంగా కూడా మరవలేను. నా జీవితానికి ఇది చాలుగా, నా జీవిత కళ ఇది. ఒక ఊరికి నేను ఒక పెద్ద స్కూల్ తీసుకురాగలుగుతున్నంటే ఇది మా నాయకుని యొక్క చదువు అని మాత్రం చెప్పక తప్పదు. అన్న, ఇంకొక విషయం అన్న, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మన గ్రామ ప్రజలకు లాస్ట్గా ఏమైనా చెప్పదలుచుకున్నారా? గ్రామస్తులకు అదేవిధంగా మండల ప్రజలందరికీ నేను అన్ని గ్రామాల ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, ఏ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా ప్రభుత్వంలో లేరు. ఏదైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అభివృద్ధి చేయగలుగుతారు, నిధులు చేయగలుగుతారు, పని చేయగలుగుతారు. కాబట్టి అన్ని గ్రామాల ప్రజలకు ముఖ్యంగా ఒక పార్టీ అధ్యక్షులు కోరుకోవడం ఏంటంటే, రైట్ ఆర్ రాంగ్ 4 సంవత్సరాలు మేము పరిపాలనలో ఉంటాం. కాబట్టి అన్ని గ్రామాల ప్రజలకు కోరుకోవడం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సుడిగాలి అభివృద్ధిని మీ ముందు ఇస్తున్నాడు. అంటే గత పాలకులు ఒక్క ఊరు ఒక ఇల్లు కట్టనట్టు పరిస్థితి ఉంటే, ఈరోజు ఒక ఊరిలో ఈ మార్చి లోపలనే ప్రతి ఊరు 20 నుంచి 30 ఇల్లు కట్టేటువంటి పరిస్థితి పార్టీ తీసుకొస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, ప్రతి సంవత్సరం దాదాపు 25,000 ఇల్లు కట్టేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ప్రతి కాన్స్టిట్యూన్సీలో 3,500 ఇల్లు కట్టే ఆలోచనతో ఉంది. కాబట్టి పేదవాడికి ముఖ్యంగా ఏం కావాలండి? తినడానికి తిండి, ఉండడానికి గూడు, ఇది అవసరం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన విధానంతో పోతుంది. కాబట్టి నేను అన్ని గ్రామాల ప్రజలకు కోరుకోవడం ఏంటంటే, జడ్పీటీసీని, ఎంపీపీని, ఎంపీటీసీలను, సర్పంచ్లను మీరు ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తే అభివృద్ధి అనేటువంటిది శరవేగంగా జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక విజన్ ఉన్న పార్టీ కాబట్టి, ఒక కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళకే నాయకత్వాన్ని అప్పచెప్పితే అభివృద్ధి అనేది మన కళ్ళ ముందర కనబడుతుంది. కాబట్టి నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఈ మండల గ్రామ అందరి ప్రజలకు, ముఖ్యంగా మా పార్టీ నాయకులకు కూడా, ఎందుకంటే మనం సమిష్టిగా పోరాడి ప్రజలను మెప్పించి కాంగ్రెస్ పార్టీ వైపుకు వాళ్ళని ప్రయాణింపజేయాలని, అన్ని గ్రామాల సర్పంచులను గెలిపించాలని, ఎంపీటీసీలను గెలిపించాలని, ఎంపీపీని గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. జితేందర్ రెడ్డి గారు అయితే కరాఖండిగా అయితే ఒకటి చెప్తా ఉన్నాడు. ఇక్కడ గండిడి మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు కంపల్సరీగా లోకల్ బాడీలో ఎవరైతే పార్టీ జెండా కష్టకాలంలో మోసినటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత కంపల్సరీ ఉంటుంది. మీరు మాత్రం బాధపడద్దు. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి అతి తొందరలోనే జరగబోతా ఉంది. అత్యధిక స్థానాలు కూడా మా మండలంలో గెలిపించి మా ఎమ్మెల్యే గారు గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి కూడా అన్నగారు చెప్పడం జరిగింది.